హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు నేను మా అమ్మని ప్రాంక్ అని చెప్పలేము గైస్, ఇది ప్రాంక్ కాదు. మామూలుగా అడుగుతానమాట మా అమ్మని, నా దగ్గర బట్టలు లేవు, షాపింగ్కి తీసుకెళ్ళు, 4 బట్టలు ఉన్నాయని. ఏమంటారు, ఎలా రియాక్ట్ అవుతారు చూద్దాం గైస్. నాకు ఎందుకో బాగా పడతాయి అనిపిస్తుంది, బట్ స్టిల్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఫర్ యూ. ఐ లవ్ యూ గైస్. ఓకే, ఇప్పుడు మనం మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఇదంతా చెప్దాం, ఎలా రియాక్ట్ అవుతారు చూద్దాం. వచ్చేయండి గాయస్. నేను బయటకు వెళ్దాం అనుకుంటున్నాను, నాకు పని ఉంది. అంటే పని అంటే వేరే చోటికి ఇన్వైట్ చేశారనమాట మా ఫ్రెండ్స్, ఇక్కడికి వెళ్దామని. మొన్న కూడా బయట వేరే వాళ్ళ ఫ్రెండ్స్ పిలిస్తే బయటకు వెళ్దాం అనుకుంటే ఎందుకు ఆగిపోయాను తెలుసా? నీకు ఫ్రైడే తెలుసు కదా బయటకు వెళ్ళాలని ఆగిపోయా. బట్టలు లేవమ్మా, కొనియచ్చు కదా కొన్ని. ఈ బట్టలు కాదు మా, అసలు ఏం బాగాలేవు. ఇప్పుడు మొన్న పండగ అయింది, నాకు అసలు ఏమన్నా కొనిస్తున్నావా? ఎన్ని రోజులైందమ్మా నువ్వు బట్టలు కొనిచ్చి? 4 ఉన్నాయమ్మా బట్టలు. 4 ఎక్కువ ఉంటే ఎక్కువ లేవు, అసలు ఎక్కువ ఉంటాయి. లేవమ్మా, ఎక్కువ ఉంటాయి. లేవు, ఎక్కువ ఉంటే కాల్ చేద్దాం. ఓకే. బట్టలు ఇవమ్మా. ఏవి ఇవన్నీ? ఏంటివి? ఇవి బట్టలు ఎక్కడ ఉన్నాయి? ఏంటి పేలికలు? పేలికలేంది మా? పేలికలు ఇవ్వమ్మాయి. మా ఏం అది ఎంత బాగుంది మా. అది పేలికలు లేవన్నావు కదా బట్టలు. ఇప్పుడు అవన్నీ వేసుకోలేను. ఓకే, ఇవన్నీ ఏంటి? అవన్నీ నైట్ డ్రెస్సులు కానీ. ఓకే, ఇవన్నీ ఎవరేమా? అవన్నీ నా కార్డ్స్. అవి ఇవన్నీ ఏంటి మా? ఏంటి రెగ్యులర్ గా వేసుకునే బట్టలు అవి. 4 గుడ్డలే ఉన్నాయి. అవన్నీ వేసుకొని బయటకు వెళ్ళలేను కదా. దేనికి తీసుకున్నావా? అంటే ఏంటిమా అవి జీన్స్లు వేసుకొని ఎక్కడికి వెళ్ళేది? రిసార్ట్ కి జీన్స్ వేసుకెళ్తారా? ఓకే, వేసుకోరు కదా. ఏమైనా మంచి డ్రెస్సులు అలాంటివి కావాలి కదా. ఇవన్నీ ఎవరేమా? ఏంటివి? ఏ పరంపు కానీ ఇవి మా అవన్నీ చూపించేస్తావా? ఇవన్నీ ఎవరేమా? ఇవన్నీ బట్టలు ఎక్కడ ఉన్నాయి వాటిల్లో? అవన్నీ వింటర్ వేర్ జాకెట్స్ కానీ అవన్నీ. ఇవన్నీ ఇవన్నీ అవును, ఇవన్నీ వింటర్ క్లోత్స్ అవన్నీ. నిజంగానే ఇవన్నీ? ఎస్, ఇవి కూడా ఈ వింటర్లో వేసుకుంటారా కాదా? ఇవన్నీ కూడా వింటర్లో వేసుకుంటారా? ఆఫ్ కోర్స్. ఇవన్నీ ఎవరేమా? అవి ఏంటి లేవాడా? ఒక్కసారి చూద్దామమ్మా. మరి ఇప్పుడు నువ్వు బట్టలు అడిగినా అవన్నీ ఎందుకు తీస్తాను? నాకు నీ దగ్గర ఏం లేవు కదా, ఇదే పరంపు చేస్తాను అంతే. అవన్నీ చూపిస్తావమ్మా? ఇలా చూడండి, డబ్బులన్నీ వీటికే తగలెట్టేస్తాయి. ఏంటి ఏమున్నాయి అక్కడ? ఏమి లేవు అంటుంది. ఏమున్నాయి చూపిను. ఏంటివి అవి చెప్పు ఫస్ట్. అడ్డమైనటివి. అవి అడ్డమైనటివి కాదు, నా స్కిన్ కేర్ గానీ అవన్నీ. అదే ఒక బ్యాగ్ 5 కిలోలు పెట్టుకుంటారా ఎవరన్నా? అవి ఇప్పుడు ఏం కొనేది ఏం కొనేది. కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ వస్తే ఎమర్జెన్సీ కోసం రావాలని కోరుకుంటున్నా. రావాలని ఏం కోరుకోవట్లేదు, వస్తే స్కిన్ కేర్ ఇంపార్టెంట్ కదా, అందుకోసం. ఏంటి అమ్మా ఇవన్నీ? అవన్నీ ఏం లేవు, దాంట్లో కార్డ్స్ ఉన్నాయి, బిజినెస్ కార్డ్స్ నావి. ఓకే, నీకు చెప్పులు ఏం లేవు కదా? అవి నావి కాదు, నీవి. ఏంటి ఐ హేట్ యల్లు, నావి కాదు. ఓకే, ఇది ఎక్కడికి దారి తీస్తుందో నాకు తెలుస్తుంది. చూడమ్మా, ట్యాగ్లైనా తీసావా అమ్మా? ట్యాగ్ ఇప్పుడు నువ్వు దానికి ట్యాగ్ చూపి, నువ్వేమంటే అది చేస్తాను నేను. నువ్వు దానికే ట్యాగ్ చూపి, వేరే వాటికి కాదు. అంటే ఇందాక ఉన్నింది, నువ్వేమన్నా ఇప్పుడు మార్చేస్తున్నావేమో. ఎందుకు మారుస్తా? అది ఎప్పుడుదో 3-4 ఇయర్స్ బ్యాక్ది. కానీ ఎప్పుడు వేసుకున్నావా? చాలా సార్లు వేసుకున్నా. చూడు, ట్యాగ్ ఉందా? లేదు. ఎక్కడుంది ట్యాగ్? ట్యాగ్ లేదుగా. ట్యాగ్ ఎక్కడి నుంచి వచ్చింది? నేను మడిచిపెట్టినా ఇప్పుడు. అమ్మా, అంటే అవి పాతయ్యేమ్మా. పాత ట్యాగులు ఉండేవి కూడా పాతయ్యేనా? అంటే నేను ట్యాగ్ తీయకుండానే వేసుకుంటా, నీకు తెలుసు కదా నా బొల్లు బద్దకము. నిజమే, నీ అంత బేకార్ది ఎవ్వరు. అవన్నీ వింటర్ క్లోత్స్ అమ్మా. ఇవన్నీ కూడా అవి ఇండియన్ వేరు. నువ్వు ఎక్కడున్నావు? నేను కువైట్ లో ఉన్నా. కువైట్ లో ఇండియన్ వేర్ వేసుకొని వెళ్ళలేదా? వేసుకోవచ్చు, కానీ వర్క్ వెళ్ళేటప్పుడు ఇండియన్ వేర్ వేసుకొని ఎలా వెళ్తాను నేను? అవన్నీ ఏంటి చిన్న చిన్న డ్రెస్సెస్. నాకు తెలియకుండానే నీ దగ్గర ఇన్ని ఉన్నాయి. ఇంకా తెలిసి నా దగ్గర నేను బట్టలు ఎప్పుడు నేను అనాలి ఆ మాట? నువ్వు ఏం నా కబోర్డ్ ఓపెన్ చేసి అన్ని చూపించేస్తావా? ఇవన్నీ ఎందుకు ఇక్కడ పెట్టుకున్నావా?
అవి వింటర్ వేర్ కాదు అవన్నీ, సమ్మర్ వేర్ కాదు అవి. ఇవి ఇవి కూడానమ్మా ఆ, ఈ డ్రెస్ ఇవన్నీ అవి అది పట్టట్లేదు, కాకపోతే కొత్తది ఒక్కసారి కూడా వేసుకోలేదు, అందుకే అక్కడ ఇది శారీ డ్రెస్ ఇండియన్ వేర్ అది. సరే ఇప్పుడు వెళ్ళి కొందాం అయితే. వెళ్ళి ఏమన్నా తీసుకుందాం. ఇది కూడానా? అవన్నీ వేసుకోలేను, మా పట్టవు చాలా వరకు వాటిల్లో, అందుకే అడుగుతున్నా. ఒక 4 జతలు కొని ఇవ్వచ్చు కదా అని. ఊరు పందిలా రెడీ అవుతాం. మా అవసరం అంటావమ్మా? ఈ పేలికలన్నీ ఏంటి అమ్మా? ఇవి ఎమర్జెన్సీస్ కోసము ఎత్తి పెట్టినాను మా మిడ్డిలా. మా మిడ్డీ ఏంది మా పల్లెటూరు లాగా స్కర్ట్, మినీ స్కర్ట్ అది. ఇంకా ఏం దాచుకుంటావు? ఏం లేవుమా. స్లిప్పర్స్ నిన్న బ్లాక్ కావాలని నన్ను ఎతికిచ్చినావు. ఇవన్నీ కొత్త ఎత్తి పెట్టుకుంటావు. కొత్తవేం కాదు, అవి పాతయే. ట్యాగ్ కూడా తెలియదు కదమ్మా. ట్యాగ్ ఎక్కడుంది? ఏందిమా? అది ట్యాగ్ కాదు, అదేందో నీకు అలా ట్యాగ్ లా కనిపిస్తుంది అంతే. కలుపునాయా? అలా అని నేను ఎప్పుడు అన్నాను నిన్ను పరంపోదానా అనేది. ట్యాగ్ ఎందుకు అవుతుంది అది? సరే దీనికి అతుక్కొని ఉందా, విడిగా పెట్టుండా? విడిగా ఉంది, నువ్వు అతికిచ్చేసావు. ఎక్కడ? నేను ఆల్రెడీ వేసుకున్నా 3-4 టైమ్స్. దానికి వెనకాల మచ్చలు చూడు. ఇది మచ్చలు. ఇంకా ఎన్ని దాచుకుంటామా? ఏంటి బ్యాగులే లేవంటుంది. ట్యాగులు తినేటివి కూడా వేసి పెట్టుకొని ఉంది. 20-30 బ్యాగులు పెట్టుకొని నన్ను. ఇంకా చాలే మా దాంట్లో ఇంకేం లేవులే. ఎందుకు మా అమ్మ ప్లీజ్ మా ఇంక ఓపెన్ చెయ్యకది, దాంట్లో ఏం లేవు ప్లీజ్. ఇవన్నీ ఏంటివి? ఏంటివి? ఏం లేవు దాంట్లో. పోగు సాక్సులు లేవంటావు. ఎన్ని జతలు పెట్టుకున్నావిడా? ఇప్పుడు అవి తవ్వకాళ్ళు దొరికాయిలే. నన్ను సాక్సులు అవి కొత్తవి లేవు అని అంటివి. నేను ఆ రోజు 4 ప్యాక్స్ తెచ్చా, ఇక్కడ 1.5 ప్యాకే ఉంది, మిగిలినవి ఏమైపోయాయి? నేను తిన్నా రాత్రిపూట కూర్చొని. నువ్వు తింటావు, నేనేం చేయాలి? ఇంక ఇవన్నీ ఓపెన్ చెయ్యకమా. ఎన్ని పెట్టుకున్నాను? ఈ పరంపర డబ్బులన్నీ వీటికే తగలెట్టి. సాక్స్లు అవసరం లేదా? ఓకే, కొనివ్వలేదు అనే అంటున్నావు కదా, అందుకు అడుగుతాను. ఏంటి బయటపడతాయమ్మా? ఏంటివి అవి? నాకు కూడా చెద్దీలు అవి కొత్త ఇన్నర్స్, కానీ అంటే ఏమైనా ఎమర్జెన్సీకి ఇన్నర్స్ అన్ని అయిపోతే కొత్త ఉండాలి కదా, ఒక స్టాక్ పెట్టుకుంటాను. నీ దగ్గర ఏమి ఉండవు? ఇంకేం లేవా ఆ బ్యాగ్లో? ఉంటాయమ్మా, రోజు మెడదెబ్బలు కూడా ఉంటాయి. అమ్మ నువ్వు ఎందుకే అలా తిడుతున్నావు నన్ను? మెడదెబ్బలు కూడా వస్తాయమ్మా. మా ఎవరో వచ్చారు చూడు ఇప్పుడు. ఏంటి అమ్మా ఇన్ని? పాత ప్యాంట్లు. పాతకి ఇప్పుడు కన్నా దీనికి ట్యాగ్ ఏమైనా కనిపించాలి. ట్యాగ్ ఎక్కడుంది దేవుడు? అది ట్యాగ్ కాదు, నేను ట్యాగ్ సట్ట పెట్టేసుకుంటా. నీకు తెలుసు కదా నాకు మతి మరుపు ఉందని. నీకా మెంటల్ కూడా ఉన్నదని చెప్పు. తెల్ల ప్యాంట్లు నాకు లేవు అన్నావు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అది పాతయ్య అవన్నీ. పాతయ్యనా? నాకు తెలియదు ఇవి ఇక్కడ ఉన్నాయని. నేను వేసుకున్నాను అనుకున్నాను ఇవన్నీ. మీ అమ్మ గుడ్డలే కొనేది కదా. నువ్వు ఇవేం కొనిలే, నేను కొనుక్కున్నాను ఆ డబ్బులతో. ఇంకా అయిపోయినాయిలే, ఇంకా సాలే, దాంట్లో ఏం లేవు. చూద్దాం కదా. ఏంటి మయ్యే తెల్లవి 3 ప్యాంట్లు. ఏం సంసారం చేద్దామని ఉన్నావా? ఇంకేమన్నా మిగలబెడతాను అడిగి మరి మెట్టు కొట్టించుకున్నాను గాయస్ ఈరోజు నేను. ట్యాగ్ 3 కొత్తయే. నాకు వైట్ ప్యాంట్ లేదంటావు. సరే, ఇక్కడ చూసావా నా దగ్గర అసలు ఒక్క వైట్ ప్యాంట్ అన్నా ఉంది? ఇది ఏ పరంపవుతుంది? అవి కొత్తవి అని నాకు తెలీదు, నేను కొన్నానని కూడా నాకు గుర్తుకులేదు. నీకు ఇప్పుడు ఇవన్నీ తీసేసి ఎత్తి పెట్టుకునేదా నేను? నీకు బట్టలు లేవు కదా, నేను సర్దుకోవాలి. వేసుకున్నప్పుడు ఇన్ని ఎందుకు కొనడము? ఎందుకు వేసుకోను అంటే సందర్భం రాలేదు, అందుకే వేసుకోవాలి. సందర్భం వచ్చేదానికి మనం పందిలా తయారైతే అప్పుడు ఎప్పుడు వేసుకుంటారు? అంటే నేను ఇప్పుడు లావున్నాను అంటున్నావా?
ఈ పక్క చూపించావు అసలు నాకు అసలు ఒక్క ఇదన్నా ఉందా వైట్ ప్యాంట్ నువ్వు కనిసరే చూపి ఇక్కడే ఉన్నాయి కదా రెండు. ఇక్కడ లేవు కదా జీన్స్లో నాకు వైట్ లేవని ఆ రోజు తీసుకున్నానులే. అంటే వేరే వేరే సందర్భాల్లో కొన్నిటివి అవన్నీ అక్కడే ఉన్నాయి, ఇంకా వేసుకునే టైం రాలేదు. వస్తాయి కాసేపు ఆగితే వస్తాయి. నా దగ్గర ఇండియన్ బట్టలే లేవు చూసావా. ఇన్ని కొనేదాన్ని కొన్న జాతర అంటే నువ్వు ఓకే తీసుకో అంటే తప్పితే నేను ఎప్పుడు ఏం తీసుకోను కదమ్మా. ఇది జోక్ ఇప్పుడు జోక్ కాదమ్మా, సీరియస్ గానే చెప్తున్నా. జుట్టు బాగా వేసుకో, అందంగా ఉండాలి కదా నువ్వు. సరేలే పదా. ఇప్పుడు బట్టలు కొనిస్తావా కొనివా? ఒక్క జత. నువ్వు చిన్నప్పటి నుంచి నాకు ఏం చెప్తా ఉన్నావు, నువ్వు చదువుకునేటప్పుడు మీ అమ్మ వాళ్ళు నీకు 4 జతలు కొనిస్తే నువ్వు అవి ఉతుక్కొని వేసుకుంటాను అని చెప్పి. నేను బతికినా మాట్లా నువ్వు ఎందుకు బతుకుతావు షాప్? సరే ఈ రోజు నుంచి మనం ఒక పని చేద్దాం. నువ్వు ఇప్పుడు నాతో షాపింగ్కి వచ్చి 4 జతలు కొనిచ్చావు అనుకో, నేను కూడా వాటిని ఉతుక్కొని మళ్ళీ మళ్ళీ వేసుకుంటాను. ఇవి ఇక్కడే ఉంటాయి, ఇవి ఇక్కడే ఉంటాయి. ఇప్పుడు కొత్తవి 4 కొని ఎక్కువ వద్దు, 4 పేర్స్. ఓకే కొనిస్తావా? కొనిస్తా. అవే నేను ఉతుక్కొని మళ్ళీ మళ్ళీ అట్లే వేస్తాం. మీ మేడం ఆ నుంచి తరుము కొట్టినప్పుడు కూడా తరుముకుంటారా? ఎందుకు కొడుతుంది? నేను వేపించినప్పుడు నీ తీసినట్టువే వేసుకోవాలి, యూనిఫామ్ వేసుకోకూడదు. డ్యూటీలో యూనిఫామ్ వేసుకోవాలి కదా. నువ్వేమన్నావు, నువ్వు కొనిచ్చినట్టు వేసుకుంటాను. బయట ఉన్నప్పుడు అవే 4 జతలే వేసుకుంటా, ఇంకొక 4 ఏళ్ల దాకా. ఓకే, అప్పటికి ఊదకట్టి చేతికి వస్తుంది. ఎందుకు ఇవన్నీ పనికిరావు. మీ పిల్లలకి ఎత్తి పెట్టుకుందాం. ఏంది నా పిల్లోళ్ళకి కూడా ఇయ్యే పాత గుడ్డలు వేస్తావా? అంతే, తెలియదు కదా. నువ్వు ట్యాగులు ఒక 2 వాటికి చూపి నేను ఒప్పుకుంటా. ఇప్పుడు 3 ఫ్యాంట్లకు చూపెట్టా. ఆ పక్క ఈ పక్క చూపి. అదే వైట్ది కూడా 4. దీనికి ట్యాగ్ చూపెట్టమన్నా. ట్యాగ్ ఒక్కటే చూడు, దానికి ప్రైస్ చూడొద్దులే. అది 4-5 ఏళ్ళది కానీ ఆ ప్యాంట్ చూపెడతా తట్టుకో. ఇదేంటమ్మా? అది ట్యాగ్ ఊరికే ఉంది అట్లా. ఎందుకు వీటికి అమ్మా అది పడుతుందంటావా నాకు ఇప్పుడు? ఇదేందమ్మా చెడ్డీ కాదు, అది టాప్. అది ఫేమస్ టాప్. ఓపెన్ చేసి చూడు ఎంత అందంగా ఉందో. దీని ట్యాగ్ ఎట్లయింది? ట్యాగ్ ఎందుకుంటది, వేసుకునేది. ఈ టాప్ ఎలా ఉందిమా? బాగుంది. నువ్వు ఎలా? సరిపోదులేమా, నా టాప్ నాకెందుకు సరిపోదు? ఇట్లాంటివన్నీ నీకు పట్టవలే. ఇప్పుడు పందిలా బలిచిపోయిందంటే ట్యాగులు లేవన్నావు కదా. ట్యాగ్ ఎక్కడుంది చూపిస్తాను, తట్టుకో. దీని గహనం ఒకదానికైనా చూపెడతారు. ట్యాగులు లేవు, అన్ని పాతవి అయిపోయినాయి కాబట్టి ట్యాగులు లేవు. ఏంది బేకారే? ఏంది అది? ట్యాగ్ ఎక్కడి నుంచి వచ్చింది? నేను ఆల్రెడీ వేసుకున్నా, బయటకు వెళ్ళాను. నువ్వు ఆ రోజు చూసావు కదా బుధ వచ్చినప్పుడు. నేను చెప్తా. ఇదేంది? అన్ని ట్యాగ్ ఉండేటివే ఉన్నాయి. ఈ మీకు మళ్ళీ గుడ్డలు లేవంట. మీరు నమ్మండి, మిమ్మల్ని కూడా బకరాలు చేస్తుంది ఇది. ఆ సెక్షన్ మొత్తము కొత్తవేమో, అయ్యే ఓపెన్ చేసి ట్యాగులు ఉండాయని చూపించివి. నా పరిస్థితి ఏం కావాలి ఇప్పుడు? వాళ్ళు ఏమనుకుంటారు నేను అబద్ధాలు చెప్తాను? అబద్ధాలు చెప్తున్నావనే నిరూపించాలనే కదా. నా దగ్గర జీన్స్లే లేవు, ఒక 2-3 కొనిచ్చచ్చు కదా. ఎన్ని జీన్స్లు? ఒకటి ఎంచుకో ఒకసారి జీన్స్లు. అందులో ఎన్ని పడతాయేమో? పట్టేటి నాకు సంబంధంలో, పట్టనప్పుడు ఎందుకు కొంటాము? నా దగ్గర లేవు జీన్స్లు. అవన్నీ జీన్స్లు నావి కాదు, నీవి అవి. నువ్వు ఎందుకు అబద్ధాలు చెప్తున్నావే? నాకు ఇచ్చిన చిన్న కబోర్డ్ నా మీద ఒట్టేసి చెప్పు. నేను ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పండి. ఫేక్. ఫేక్ ఏంది మా? అవన్నీ నావా? లే, ఉండదు మా ఇంట్లో ఒక పరంపోది దాని. నా బిడ్డ కూడా చూస్తాను. గాయస్ ఈ రోజుకి ఇంత ఇన్సల్ట్ చాలు గాయస్. మా ఇంతసేపట్లో కనీసం నా గురించి ఇంత చెప్పావు, నీకు బాధగా అనిపించలేదమ్మా? ఉన్న నిజాలు చెప్తా. ఏమి నిజాలు? నీ గురించి. ఇప్పుడు నా దగ్గర ఒక్క జతన్నా ఉన్నాయా బట్టలు? ఎక్కడికి వెళ్ళిపోతున్నావే? ఓ షాపింగ్కి వెళ్దాం ఈరోజు రాత్రికి. వర్క్ అయిపోయాక షాపింగ్కి వెళ్ళి 4 జతలు కొనిస్తా అన్నావు కదా. 8 ఓకే, 10 జతలు కొనిచ్చావా అమ్మ? నాకు 10 pairs ఆఫ్ క్లోత్స్ కొనిస్తాను నేను గైస్, మీరే ప్రూఫ్.
ఈరోజు మా అమ్మ కొనివ్వకపోతే రేపు నేను ఇంకేమైనా ఆగాయత్యాలకు ప్రయత్నించాలి గాయస్. ఏమంటారు గాయస్? గాయస్ ఆ పక్క వెళ్ళిపోయింది, ఈ రూమ్లోంచి నా రూమ్లోంచి వెళ్ళిపోయి ఆ పక్క కూర్చొని ఏం చెప్తుంది తెలుసా, మిద్దె మీద నుంచి నేను తోసేస్తాను రానని చెప్తుంది. గాయస్ ఇలా నేను గాయస్ చేసేది.